కాంగ్రెస్ బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఎంఆర్పీఎస్ నాయకుడు యాతాకుల భాస్కర్ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అనంతరం రాష్ట్రాలకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. దళిత జాతి మేలు కోసమే జీవితాన్ని అంకితం చేసిన భాస్కర్ అని కొనియాడారు. దళిత జాతి అభివృద్ధి కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు భాస్కర్ను కట్టుకున్నాయని తెలిపారు. ఎన్నికలు రాగానే పార్టీలు నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తాయని, నినాదాలు ఇచ్చేవి కొన్ని పార్టీలైతే నినాదాలు నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. నకిలీ మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువయ్యాయని విమర్శించారు. అమిత్ షాకు తెలంగాణ అవగాహన లేదు, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా పిల్లల్ని చదివిస్తూ ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, బ్యూరోక్రాట్లుగా విదేశాల్లో ఉన్నత విద్యను అందిస్తూ ఇవాళ అంబేద్కర్ గారి మార్గం నడుస్తున్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు గిరిజనుల గురించి మీకు మాట్లాడే హక్కు ఉందా? ఇవాళ 4 లక్షల ఎకరాలకు గిరిజనుల భూములకు పొడు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పట్టాలు ఇవ్వడమే కాదు, వారికి రైతు బంధు ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, ఉచిత కరెంట్ ఇచ్చాం, వారికి వ్యవసాయ పరికరాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 3 ఫేజ్ కరెంటు కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ గిరిజనులకు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాట ఇచ్చి తప్పితే, మేము మాట ఇచ్చి తండాలను, వేలాది తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఎస్టీలకు 10% రిజర్వేషన్ను అమలు చేసి విద్యా ఉద్యోగాల్లో ఇవాళ వాళ్ళకి బ్రహ్మాండంగా 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా జిల్లాల్లో మన పిల్లలు చదువుకోవడానికి 83 జిల్లాలు చేసుకున్నాం. ఆనాడు 10 జిల్లాలు ఉంటే కూడా ప్రతి జిల్లాకు స్టడీ సర్కిల్ లేదు. కానీ ఇలా 33 జిల్లాలు చేసుకొని 33 జిల్లాల్లో కూడా ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ పెట్టి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి, పిల్లలకు అవసరమైన ఉచిత శిక్షణను వారికి బ్రహ్మాండంగా అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చేస్తా ఉన్నాం. అయితే ఈరోజు ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ ఒక ఉద్యమాలకు పెట్టినటువంటి పేరు, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మీరు వచ్చి ఇక్కడ నకిలీ హామీలు ఇస్తామనో, వెకిలీ చేష్టలు చేస్తామనో, లోకల్ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్లు